హాయ్ ఎవ్రీవన్, నా పేరు సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. నేను గతంలో చాలాసార్లు డిఫరెంట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. గోల్డ్ సిల్వర్ సంబంధించి మనం గతంలో ఇచ్చిన చాలా అనాలిసిస్ అయితే సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు నేను ఈ వీడియోలో ఇప్పుడు మరొకసారి మీకు రికాల్ చేయబోతా ఉన్నాను. ఈ వీడియో కేవలం గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ అండ్ అనాలిసిస్లో మనం చేస్తున్న తప్పులు అండ్ ఎవరైతే వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఎలా ఆలోచన చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి మరొకసారి గుర్తు తేబోతా ఉన్నాను. అయితే ఇక్కడ మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్టుగా లేదా మొదటిసారి ఈ ఛానల్కి వస్తే నేను గతంలో ఏవైతే అనాలిసిస్ ఇచ్చానో వాటి యొక్క రిపోర్ట్స్ కానీ ప్రూఫ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. మీకు మీరే చెక్ చేసుకోండి, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే నేను అప్పుడు చెప్పాను జరిగింది అని చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు, నచ్చకపోవచ్చు. సో గతంలో మనం ఎప్పుడెప్పుడు అనాలిసిస్ ఇచ్చాము, ఆ తర్వాత దాని యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్లో అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారో లేదా గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ అవన్నీ కూడా చూసారో, ఒకవేళ మీరు చూసినవి నిజమైతే, మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయితే దాన్ని మీరు ఒప్పుకున్నట్టుగా అండ్ సక్సెస్ అయింది చూసినట్టుగా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ అది ఇతరులకి అర్థమవుతుంది, ఇతరులు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు అండ్ మీరు మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారని చెప్పి నాకైతే అర్థమవుతుంది. నేను చాలాసార్లు చాలా ఓపెన్గా క్లియర్గా చెప్తా ఉంటాను, అనాలిసిస్ అనేది ఒక డిఫరెంట్ ప్రొఫెషన్, డిఫరెంట్ సబ్జెక్టు. ఇది అందరిది కాదు, అందరూ కూడా దీంట్లో సక్సెస్ కారు అండ్ అందరూ దీన్ని చేయలేరు. అన్నింటికన్నా ముఖ్యంగా అనాలిసిస్ని చెప్పడం కన్నా దాన్ని వేరే వాళ్ళ చేత ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా డిఫరెంట్ టైం పీరియడ్లో ఇదే నేను చెప్తా వచ్చాను. సరైన అనాలిసిస్ ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ చేస్తారు, వినరు, మాట పట్టించుకోరు. లేదా కొంతమంది దాన్ని 50% విని తప్పు చేస్తూ ఉంటారు. మరోవైపు అవసరం లేనప్పుడు కూడా కొంతమంది ఎక్కువగా ఆలోచన చేసి తప్పు చేస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైం పీరియడ్స్లో స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్ ప్రతి దగ్గర ఇదే జరుగుతాం. మీరు ఒకసారి మా యొక్క పాత వీడియోలన్నీ గమనిస్తూ ఉంటే ముఖ్యంగా లాస్ట్ జనవరి 2026 నుంచి ఈరోజు మే మధ్యలో నేను ఇచ్చిన 3 ప్రధానమైన అనాలిసిస్లు, వాటి యొక్క ప్రూఫ్స్ ఈజీగా మీకు తెలుస్తాయి, కనిపిస్తాయి. వాటితో పాటు మరిన్ని అనాలిసిస్ కూడా మీకు కనిపిస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన 3 ప్రధానమైన అనాలిసిస్లు జనవరి 28, 29వ తారీఖులో గోల్డ్ సిల్వర్ సంబంధించి ఇచ్చిన అనాలిసిస్. ఆ రోజు మార్నింగ్ మనం సిల్వర్లు 100% ఎగ్జిట్ కాల్ ఇవ్వడం జరిగింది. సిల్వర్ 4 లక్షల రూపాయల పైన ఉండేది ఆల్మోస్ట్ 2,20,000 వరకు కూడా పడిపోయింది. ఎంటైర్ మార్కెట్లో అనాలిసిస్ ఎవరు కూడా ఇవ్వలేదు. మరోవైపు గోల్డ్ కూడా దాదాపు 18% నుంచి 20% వరకు కూడా ఆ తర్వాత టైంలో పడిపోయింది. ఇక్కడ మీరు గమనించవలసిన మరో లాజిక్, ఆ తర్వాత మనం మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం. ఆ తర్వాత ఉగాది సంబంధించి ఒక అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. ఉగాది వరకు కొత్త వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఉగాది తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడం జరిగింది. మీరు చూస్తే ఉగాది తర్వాత మరొకసారి మీకు ఒక మంచి ర్యాలీ అయితే మార్కెట్లో వచ్చింది. మరొకసారి మన అక్షయ తృతీయ సంబంధించి ఒక రోజు మీరు మార్కెట్లో కొనొద్దు అని చెప్పి కూడా ఒక అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఐ థింక్ గోల్డ్ 1,54,000 రూపాయలు 10 గ్రాముల వాల్యూ ఆ రేంజ్లో ఉండేటప్పుడు చెప్పడం జరిగింది. ఆ వాల్యూ ఈరోజు 1,49,000, 1,48,000 వరకు కూడా పడిపోయింది. ఒక్కొక్క దశలో ఇంకా తక్కువ కూడా పడిపోయింది. మరోవైపు సిల్వర్లో కూడా ఇదే విధంగా మనం ఇచ్చిన అనాలిసిస్ జరిగింది. అండ్ అదనంగా మనం సిల్వర్ సంబంధించి మరొకసారి కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే సిల్వర్ ఆల్మోస్ట్ 2,30,000, ఒక్కొక్క దశలో 2,25,000 కూడా M6 మార్కెట్లో దాని వాల్యూ పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ ధర $72కి పడిపోయింది. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను చెప్తాను. రీసెంట్గా మనకి యుఎస్ ఫెడ్ చైర్మన్ యొక్క మార్పు కన్ఫర్మ్ అయిన తర్వాత ఫెడ్ చైర్మన్ కొత్తగా కెవిన్ వార్స్ రాబోతున్నారని చెప్పి, కెవిన్ వార్స్ వస్తే ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుందని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పడం, మార్కెట్లో దానికి సంబంధించి డిస్కషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను కూడా ఒక అంచనాతో ఎప్పుడు కూడా ఉంటాను. డిఫరెంట్ టైం పీరియడ్స్లో డిఫరెంట్ వేలో ప్రైసెస్ అనేది మూవ్ అవ్వచ్చు. దట్ ఈస్ రీజన్ మనం కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పాం, కానీ ఎక్కడ కూడా ఎంట్రీ అయితే తీసుకోలేదు. మీరు గమనిస్తే లాస్ట్ 29 ఏప్రిల్ యుఎస్ఏ ఫెడ్ మీటింగ్ అయిన తర్వాత చాలామంది గోల్డ్లో వచ్చిన చిన్న ర్యాలీని చూసి భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని, గోల్డ్ భారీగా పెరిగిపోద్దని చెప్పి ఎజ్యూమ్ అయితే చేశారు. నేనైతే మా యొక్క కాల్ని హోల్డ్ చేశాను. మీరు గమనిస్తే ఈరోజు మే 4th, మే 5th సమయంలో గోల్డ్ ప్రైసెస్లో కరెక్షన్, సిల్వర్ ప్రైసెస్లో కరెక్షన్ డ్యూ టు ఇరాన్ యుఎస్ఏ వార్ అనేది మళ్ళీ ఎస్కలేషన్ అవుతుందని కారణం వల్ల మళ్ళీ పడ్డాయి.
ఇక్కడ మీరు గమనించవలసిన పాయింట్ అదే. అనాలిసిస్లో డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్కెట్లో ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కామెంట్ చేయగలడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు తోచింది తను చెప్తాడు. కానీ ఏది రైట్ ఎంట్రీ, ఏది రాంగ్ ఎంట్రీ, ఎప్పుడు ఆగిపోవాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మాట్లాడేది కొంతమందికి నెగిటివ్ వేలో వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఆ మాట నేను ఆడకపోతే దాని యొక్క విలువ కానీ దాని యొక్క మీనింగ్ కానీ మీకు చేరదు. ఇప్పుడు మార్కెట్లో ఈరోజు జరుగుతున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను దీన్ని తప్పుపడతాను. ఎందుకంటే మీరు ఇచ్చిన అనాలిసిస్ ఒకవేళ తప్పు అయితే దాన్ని ఫాలో అవుతున్న చాలా మందికి అది భారీ నష్టాన్ని కలగజేస్తుంది, భారీ తప్పుల్ని కలగజేస్తుంది. నేను ఒక వ్యక్తికి అనాలిసిస్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచన చేస్తాను. ఎందుకంటే అక్కడ మనకి సక్సెస్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం కొనద్దు అని అన్నాం అనుకోండి, చాలామంది కొనడం ఆపేస్తారు, ఆ తర్వాత భారీగా పెరిగిపోతుంది, అప్పుడు వాళ్ళు బాధపడతారు. మనం అమ్మేయండి అని చెప్తే చాలామంది అమ్మేస్తారు, కానీ అమ్మిన తర్వాత మళ్ళీ పెరిగిపోతే అప్పుడు బాధపడతారు. సో అనాలిసిస్ ఇవ్వడం అనేది చాలా చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ లేదంటే వాళ్ళ యొక్క గోల్స్ని ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో మనం ఒక వ్యక్తికి ఒక సలహా ఇస్తూ ఉన్నాము అంటే చాలా చాలా ఆలోచన చేసి చాలా రెస్పాన్సిబుల్గా ఇవ్వాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే ఏదో సెలబ్రేషన్ కోసమో, ఏదో షో ఆఫ్ కోసమో, లేదంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి కోసం అని చెప్పి అనాలిసిస్ అయితే ఇస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ నేను ఈరోజు మీడియాలో లేదంటే సోషల్ మీడియాలో బయటకు వచ్చి అనాలిసిస్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాను. కానీ చాలా వరకు నాకు సోషల్ మీడియాలో బయటకు రావడం ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు పర్సనల్గా. కానీ ఈరోజు మార్కెట్లో 90% మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అనాలిసిస్ అయితే లభిస్తూ ఉంది. ఇప్పుడు మన ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఎక్కడ కూడా మీరు గమనించాలి, ఆల్మోస్ట్ 90% ఎక్యురసీ, ఒక్కసారి కాదు ప్రతిసారి కూడా మన మోస్ట్ ఎక్యురేట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంత ఎక్యురసీ మీకు ఇంకెక్కడ కూడా లభించదు, కనిపించదు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్క యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఛానల్ ముందుకు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అండ్ అన్ఫార్చునేట్లీ పీపుల్ కూడా ఎవరో గోల్డ్ గురించి మాట్లాడినా, ఎవరో సిల్వర్ గురించి మాట్లాడినా వాళ్ళ అనలిస్ట్ అనుకోవడం అండ్ వాళ్ళకి తోచింది వాళ్ళు అడగడం లేదా నమ్మడం ఇంకోటి జరుగుతుంది. మరోవైపు ఇంకొక ప్రాబ్లం కూడా నాకు కనిపిస్తూ ఉంది. మార్కెట్లో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతూ ఉంది. పీపుల్ అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు వీళ్ళు మరీ ఎక్కువగా ఆలోచన చేసేస్తూ ఉన్నారు. డిఫరెంట్ సోర్సెస్, న్యూసెస్ ఇవన్నీ చదివిన తర్వాత వీళ్ళు ఎక్కువగా ఆలోచన అండ్ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయితే చేసేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు అసలు గోల్డ్ తప్ప ఇంకే ప్రోడక్ట్ కూడా మంచిది కాదండి, గోల్డే బెస్ట్ ప్రోడక్ట్ అండి అని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. ఇది చాలా చాలా డేంజరస్ సైకాలజీ. 2015 నుంచి ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే 2015 నుంచి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ప్రైసెస్ చూసుకున్నా లేదా స్టాక్ మార్కెట్లో ఇంకొక స్టాక్ ప్రైసెస్ చూసుకున్నా అవి ఎక్కువ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. గోల్డ్లో అంత రిటర్న్ రాలేదు. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్. మన యొక్క ఇన్వెస్ట్మెంట్లో కొంత అసెట్ అలోకేషన్ అనేది జరగాలి. ఇట్ డజంట్ మీన్ గోల్డ్ ఒకటే మంచిది, మిగతావన్నీ పనికి మాననివి, వేస్ట్ అని చెప్పి ఆలోచన విధానం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను మార్కెట్లో చాలాసార్లు మోస్ట్ సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చినా కూడా చాలాసార్లు అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ప్రోడక్ట్కి ఒక సైకిల్ అంటూ ఉంటుంది. ఆ సైకిల్ ఆ టైం పీరియడ్లో అవి మంచిగా ర్యాలీ ఇస్తాయి, ఆ తర్వాత అవి మంచిగా ర్యాలీస్ ఇవ్వకపోవచ్చు. 2025-24లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి గోల్డ్ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చింది. 2026 మొదట్లో ఎవరైతే గోల్డ్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు లాస్ట్లో ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో 80%-90% గోల్డ్ సిల్వర్కి అలోకేషన్ చేసిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. సో దట్ ఈస్ వేర్ ఆ యొక్క మైండ్ సెట్ని మార్చుకోమని నేను చెప్తా ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా యాడ్ చేస్తాను. దయచేసి రిస్క్ ప్రొఫైలింగ్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, అసెట్ అలోకేషన్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇవి రెండు అర్థం చేసుకోకుండా గోల్డ్ పెరుగుతుందా లేదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా, సిల్వర్ కొంటే ప్రాఫిట్ వస్తుందా, ఇవన్నీ ఆలోచన చేస్తాం. నేను చాలామంది మాట్లాడేటప్పుడు మీ ఇన్కమ్ ఏంటి, మీరు ఎంతవరకు ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీ గోల్స్ ఏంటి, ఇవన్నీ అడిగితే చాలామంది చెప్పడానికి కూడా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ నన్ను నేను గొప్ప అని చెప్పుకోవడం పాయింట్ కాదు, ఇక్కడ వాస్తవాలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాను. సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చిన వ్యక్తినైనా కూడా చాలా వరకు నా మాటని చాలా వరకు వినే ప్రయత్నం చాలామంది చేయట్లేదు. ఇక్కడ నేను ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయిన పక్కన పెడితే నేను చాలాసార్లు డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోండి, రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకోండి అని చెప్తే అవన్నీ కూడా వినే ఓపిక కూడా చాలామందికి లేదు. అనాలిసిస్ అనేది వినరు, అది వేరే విషయం. అండ్ అనాలిస్ట్ని రెస్పెక్ట్ ఎవరు, అది వేరే విషయం.
అట్లీస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి మార్చుకోండి అని చెప్తే కూడా చాలామంది దాన్ని తప్పుగానే తీసుకుంటారు. సో దీన్ని నేను ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తాను. ఎప్పుడైనా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రాపర్ మ్యాథమెటికల్ అండ్ ప్రాబబిలిటీస్ ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువగా రిటర్న్ ఇస్తుందో తెలుసుకుంటూ అవన్నీ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. నాకు తెలియదా, నేను మార్కెట్లో ఎన్నోసార్లు సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాను, కానీ మరొకసారి సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చే ముందు నేను ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అయ్యే రికమెండేషన్ కానీ అడ్వైజ్ కానీ ఇవ్వడం జరుగుతాం. నేను ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్టుగా ఈ వీడియోలో నేను కేవలం మనం ఇచ్చిన సక్సెస్ఫుల్ అనాలిసిస్ గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం కొన్ని సిద్ధాంతాలు కానీ కొన్ని రూల్స్ని పాటిస్తూ ఉన్నాం కాబట్టి మనం మోస్ట్ ఎక్యురేట్గా సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఎప్పుడైతే మనం ర్యాండమ్గా బిహేవ్ చేస్తాము అండ్ ఇష్టం వచ్చినట్టుగా మనం బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మన యొక్క క్వాలిటీ ఆఫ్ అనాలిసిస్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది మీరు గమనించాలి, తెలుసుకోవాలి. మీరు మరొకసారి నా యొక్క ఛానల్లో గతంలో ఇచ్చిన ప్రతి అనాలిసిస్ చూసే ప్రయత్నం చేయండి. నేను ఇంకా ఫైనల్గా ఒక మాట చెప్తాను. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు, డెసిషన్ తీసుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నారు, కానీ అనాలిసిస్ చేసేదానికి ప్రయత్నం చేయండి. ఎవరో చెప్పారు గోల్డ్ సిల్వర్ కొనేద్దాం, ఎవరో చెప్పారు అప్పు చేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఎవరో అన్నారు అమ్మేద్దాం. ఎస్పెషలీ డ్యూ టు సోషల్ మీడియా అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్లో తప్పుడు అభిప్రాయం అనేది చాలా బలంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా యొక్క ఛానల్ చూసేవాళ్ళు ఇంకొక 100 ఛానల్ కూడా చూడొచ్చు. 100 ఛానల్లో 100 మంది 100 విధాలుగా చెప్పొచ్చు, మార్కెట్లో వేరే విధంగా చెప్పొచ్చు. సో ఏ డెసిషన్ తీసుకోవాలో సరిగ్గా తెలియక ఇంకొంతమంది ఇబ్బంది పడతారు. సో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలి, ఫార్మాట్ని అర్థం చేసుకోవాలి, సరైన ప్రాపర్ అలోకేషన్స్ గైడెన్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఇది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మా యొక్క ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అండ్ మాతో పాటు వెల్త్ క్రియేషన్ జర్నీ చేయాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ అండ్ మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ తగ్గట్టుగానే మేము అడ్వైజ్ ఇస్తాము. ఇక్కడ ఎక్కడ కూడా షార్ట్ టర్మ్ గేమ్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్స్ కానీ ఉండవు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా సీరియస్గా వెల్త్ క్రియేషన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నేను ఎప్పుడు కూడా మీకు మోస్ట్ హానెస్ట్, ఎక్యురేట్ అండ్ లాంగ్ టర్మ్ బేస్డ్గా అయితే వెల్త్ క్రియేషన్ గురించి సపోర్ట్ చేస్తాను. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.